హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక టెంపుల్తో మీ ముందుకు వచ్చానండి. ఏంటో అనుకుంటున్నారా, రీసెంట్గా చాలా ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మేము యాక్చువల్గా సాటర్డే వెళ్ళాము. చాలా రష్ ఉంది. ఈవెన్ తిరుపతిలో కూడా ఇంత రష్ ఉండదేమో అనిపించిందండి. చాలా రష్గా ఉంది. మేము వీకెండ్ వెళ్ళాము కాబట్టి అసలు ఖాళీనే లేదు. దట్టు సాటర్డే అవడం వల్ల ఇంకా రష్గా ఉంది. మ్యాక్సిమం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా వీక్ డేస్లోనే ట్రై చేయండి. సాటర్డే సండే అయితే అస్సలకే వద్దు. చూసారు కదా రష్గా, అసలు కార్ పార్కింగ్ కోసమే మాకు ఈవెన్ హాఫ్ అన్ అవర్ పట్టింది. యాక్చువల్గా అక్కడికి బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవి అవైలబుల్గా లేవండి అంతగా. అది కూడా లేట్ నైట్ అవుతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మ్యాక్సిమం ఓన్ ట్రాన్స్పోర్ట్నే ప్రిఫర్ చేయండి వెళ్ళాలనుకుంటే మాత్రం. రోడ్డు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ట్రావెలింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ ఎంట్రన్స్. శ్రీవారి పాదాలతో చాలా బాగున్నాయండి. ఆ పాదాలు అయితే రియల్గా అనిపించాయి నాకైతే డైరెక్ట్గా చూస్తే. ఇవి స్టెప్స్ చూస్తున్నారు కదా, స్టెప్స్ ఎక్కినంతసేపు కూడా మనకి గోవిందనామాలు వినిపిస్తూ ఉంటాయి. మేమైతే పోటీ పడి మరీ ఎక్కేసాము స్పీడ్గా ఎక్కాలి అనుకుంటూ. చాలా బాగుంది. ఇదైతే పైన ప్రాసెస్ అనమాట. మనం వెళ్ళగానే కాళ్ళు కడుక్కుంటూ వెళ్తే చూస్తున్నారు కదా, మొత్తం చాలా ఉన్నాయండి. గరుడ వాహనం, ఈ టెంపుల్ ఎంట్రన్స్. ఇది మనకి టెంపుల్లోకి విజిట్ చేయడానికి 3 ప్రాసెస్ ఉంది. ఒకటి ఉచిత దర్శనం అండ్ 50 రూపీస్ అండ్ 1000 రూపీస్ టికెట్స్. మాకైతే 50 రూపీస్ అసలు దొరకనే లేదు. 1000 రూపీస్కే వెళ్ళామండి. 1000 రూపీస్కి అయితే గుళ్ళోకి ఎంట్రన్స్ కోసం మనం క్యూ కడుతుంటే పక్కనే మనకి వినాయకుడు ఉంటుంది. వినాయకుడు కూడా చాలా బాగుంటుందండి. అక్కడ కూడా అసలు నాకు తీయడానికి కూడా అవ్వలేదు. చూస్తున్నారు కదా రష్ వల్ల. కానీ ఎవరైనా మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళడానికి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ కండిషన్ ఏంటంటే వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి. టెంపుల్లో గోడ చుట్టూ మాత్రం చూస్తున్నారు కదా, ఇలాంటివి విగ్రహాలు అంటారు అవన్నీ చెక్కున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇది ఎంట్రన్స్ అండి. గాలిగోపురం స్టార్టింగ్ అనమాట. ఇది ద్వారం. లోపలికి ఎంట్రన్స్ అయ్యాక చూస్తున్నారు కదా, గాలిగోపురం అయితే చాలా పెద్దది. చాలా బాగా అనిపించిందండి. మీరైతే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్తే. అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తానండి. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ ఛాన్స్ ఉంటే వెళ్ళండి ఆ అడ్రస్ ప్రకారం. లేదు అనుకున్న వాళ్ళు నా వీడియో ఫుల్ వరకు చూస్తే మీరు డైరెక్ట్గా చూసిన ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్, ఎంజాయ్ ది